వచ్చేసిందిరా బాబు పొద్దు పొద్దున్న దెబ్బరొట్టు మొహం వేసుకుని అనుకుంటున్నారు కదా. దెబ్బరొట్టు మొహంతో కాదండోయ్, దెబ్బరొట్టుతోనే వచ్చాను. అయినా దెబ్బరొట్టు గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదండి బాబు, బొస్సు వేసుకునో బండి వేసుకునో సరిగ్గా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే అమ్మమ్మో నాన్నమ్మో పొయ్యి మీద దల్సరి ఇనుప మూకుడు పెట్టి దల్సరిగా దెబ్బరొట్టేసి దాన్ని ఎర్రగా కాల్చి ఆస్తిలో వాటాలు పంచినట్టు తల ముక్క ప్లేట్లు వేసి ముక్క చుట్టూరు అంత చెరుకు పానకం వేసి ఇచ్చేవారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వేడి వేడి దెబ్బరొట్టు, ఈ తీయటి చెరుకు పానకం స్వర్గంలో ఉండేదనుకోండి. ఓ లక్కో, స్వర్గం అని నీకెలా తెలిసా, ఇంతకు ముందు వెళ్ళొచ్చావా అని అడుగుతారేమో. అదేమన్నా పక్కనూరా పొరుగురా మాట్లాడితే వెళ్ళి రావడానికి. పోనీ ఒకసారి స్వర్గానికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామన్నా దానికి ఎంట్రీ టికెటే గానీ ఎగ్జిట్ ఉండదండి. ఏదో హ్యాపీగా అనిపించేవి స్వర్గంతో, సాడ్ గా అనిపించేవి నరకంతో పోల్చడం అలవాటే కదా. అంతా బానే ఉంది కానీ రోజు ఉండే ఊపు లేదక్క అని అడుగుతారేమో. నా ముక్కుకు ఊపిరి ఆడట్లేదండి, ఇంక ఊపి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి.